నెక్స్ట్ నిన్న బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం చూసామండి. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం చూసాం, దాని కాన్వర్స్ పార్ట్ కూడా చూసాం. నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ లేకపోతే రిజల్ట్. ఎగ్జాంపుల్ 1 అండి, టెక్స్ట్ బుక్లు అయితే బ్రాకెట్లో రిజల్ట్ కింద కూడా వాడేసుకోవచ్చండి. దీన్ని వేరే ప్రాబ్లం చేస్తున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. రాసుకోండి, స్టేట్మెంట్ రాసుకోండి. ఇఫ్ ఏ లైన్ ఇంటర్సెక్ట్స్ a line intersects AB and AC. AB and AC. AB and AC of a triangle ABC. Of a triangle ABC at D and E respectively. D and E respectively. D respectively. And is parallel to BC. Prove that. AD by AB is equal to AE by AC. AE by AC. Proof అండి. A line intersects AB and AC of a triangle ABC. ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి, ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఏబిసి ట్రయాంగిల్ అండి. A line intersects AB and AC. A line intersects AB and AC at D, E and is parallel to BC. BC కి లైన్ డ్రా చేయాలండి, ప్యారల్ గా డ్రా చేయాలి. ఏబిని డి దగ్గర, ఏసీని ఈ దగ్గర కట్ చేసినాం. మామూలుగా అయితే ఇట్లా ఉన్నప్పుడు బేసిక్ ప్రొపోర్షనాలిటీ దగ్గర ఏం చెప్పింది? ఏడి బై డిబి ఈక్వల్ టు ఈఈ బై ఈసీ అని చెప్పింది. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏం చెప్తుంది? ఏడి బై ఏబి. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏం చెప్తుంది? ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. అమ్మాయి రెస్పాండ్ అమ్మాయి గీతిక. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏం చెప్పింది? ఇట్లాగే బీసీ ప్యారల్ ఉన్నప్పుడు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏం చెప్పింది? ఏడి బై ఏబి ఈక్వల్ టు ఈసీ అని చెప్పింది. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని చెప్పింది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. అవునా? ఇప్పుడు ఈ రిజల్ట్ ఏం చెప్తుంది? ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. రాయండి. డయాగ్రామ్ అయితే మనం అది ప్రూవ్ చేద్దామండి. ఆ కండిషన్ ని యూజ్ చేసుకుంటూనే దీనికి వెళ్దాం. రాయండి, డయాగ్రామ్ ఏంటి? given D is parallel to BC. Then by Thales theorem ఏం చెప్పచ్చు? AD by DB equal to AE by EC. దీన్ని రెసిప్రోకల్ చేద్దాం, దీన్ని కూడా రెసిప్రోకల్ చేద్దాం. DB by AD equal దీన్ని కూడా రెసిప్రోకల్ చేయండి. EC by DB.
+1 యాడ్ చేయండి దీనికి. dB/AD +1 EC/AE +1 చేయండి. బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తే వాల్యూ చేంజ్ అవుతుంది. AD/AD తెలిసింది. ఇప్పుడు చెప్పండి, DB + AD చూడండి ఎంత? DB + AD AB/AD ఇక్కడ EC+AE ఎంత? AC/AE అంటే ఫైనల్ గా ఏమొచ్చింది? దీన్ని రెస్పాన్స్ చేసుకోండి మళ్ళీ. AE/AC అయిపోయింది. రాసుకోండి. ఇది ఫాలో అయినట్టేనా? రెండు ఒకటి ఉందా? సార్ కంప్లీటెడా? సార్ అక్కడ DB + AD/AD ఉంది కదా సార్, ఈజ్ ఈక్వల్ టు EC + AE/AE ఉంది కదా సార్. చెప్పు మళ్ళీ అడుగు. సార్ అక్కడ DB + AD/AD ఈజ్ ఈక్వల్ టు EC + AE/AE ఉంది కదా సార్. ఎన్నో స్టెప్? ఈ స్టెప్పా ఇదేనా? ఎస్ సార్, అదే సార్. అవును, ఎల్సిఎం నెక్స్ట్ స్టెప్ తర్వాత ఇదిగో DB + AD చూడు. ఇదిగో DB + AD చూడు. DB/AD ఎస్ సార్. ఆ రెండేకి సమ్ AB అవుతుంది మొత్తం టోటల్ గా. ఎస్ సార్. నెక్స్ట్ ఇదని EC+AE చూడు. EC+AE చూడు, మొత్తం AC వచ్చింది. ఓకే సార్. నెక్స్ట్ అండి ఎగ్జాంపుల్ 2. ABCD is a trapezium. Is a trapezium with AB is parallel to DC. Step it. E and F are points on non-parallel sides. AD and BC respectively, such that EF is parallel to AB. Show that AE/ED is equal to PF/FC. Solution. మీకు ట్రెపీజియం అంటే ఐడియా ఉందండి? ట్రెపీజియం చాలా రకాల ట్రెపీజియమ్స్ ఉంటాయి ఇట్లాగా. ఇప్పుడు ఇది ప్యారల్, ఈ రెండు ప్యారల్ ఉన్నాయండి. మొత్తం 4 sides లోను 2 sides మాత్రమే ఏ పేర్, మొత్తం 2 pairs ఆఫ్ లైన్స్ అంటే మొత్తం 4 lines ఉంటాయి కదా. ఓన్లీ 2 pairs ప్యారల్ గా ఉంటే దట్ ఈస్ ట్రెపీజియం అవుతుంది. చాలా రకాలైన ట్రెపీజియమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు కూడా నాన్ ప్యారల్ సైడ్స్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఇది ట్రెపీజియం అవుతుంది. ఈ ట్రెపీజియంలో
ఓకేనా 4 సైడ్స్ ఉన్న ఫిగర్ని ఒక ట్రిపీజియం అనాలంటే ఒక పేరు ఎలా ఉండాలి, ప్యారల్ ఉండాలి. ఈ రెండు నాన్ ప్యారల్ సైడ్స్ కాబట్టి మొత్తం మీద ఏబిసిడి అనేది ట్రిపీజియం అండి విత్ ఏబి ప్యారల్ టు డిసి. ఫిగర్ పెద్దగా వేద్దామండి కొంచెం. ఓకే ఏబిసిడి, ఏబి ప్యారల్ టు డిసి, ఇది నాన్ ప్యారల్ సైడ్స్ అండి. E and F are the points on non-parallel sides. ఈ పాయింట్ ఏమో ఈ లైన్ మీద ఉంది. అట్లాగే ఎట్టబడి అట్లా లేదండి. ఈఎఫ్ ఎట్లా ఉంది, ఫస్ట్ ఇక్కడ ఈ పాయింట్ తీసుకోండి అండి ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ పాయింట్ తీసుకోండి. ఈఎఫ్ ఎట్లా ఉందండి, ప్యారలల్ టు ఏబి, ఏబికి ప్యారల్ గా డ్రా చేయాలండి. అంటే ఈ పాయింట్ మిడ్ పాయింట్ అని అక్కర్లేదు, మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ మిడ్ పాయింట్ అనే ఏం కాదు, మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ లైన్కి ఎలా ఉండాలి, ప్యారల్ గా ఉండాలి. ఇప్పుడు ఏం చెప్పాలి మనం, ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి అని చెప్పాలి. అంతా కూడా గివెన్ కండిషన్స్ అండి, అంతా కూడా మనం రాసింది. అది చెప్పడం కోసము మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏదో ఒకటి అండి, మీ ఇష్టం, ఇట్లాగైనా చేయండి, ఇట్లా ఇలాగైనా చేయండి. సపోజ్ ఇలా జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేసినప్పుడు ఈ లైన్ ఏబిసిడిఈఎఫ్ కదా, దీన్ని జి అనుకోండి. ఓకేనా, జాయిన్ బి కమడి బిడి కమ అంటే బిడి ఇంటర్సెక్ట్ ఈఎఫ్ ఇటు జి. ఇప్పుడు మీరు ఇదిగోండి ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి, ఏ ట్రయాంగిల్, ఏడిబి. కన్సిడర్ ట్రయాంగిల్ ఏడిబి. ఈ ట్రయాంగిల్లో ఈ జి అనేది ఎలా ఉంది, ఏబికి ప్యారల్ గా ఉంది. ఇంప్లాయిస్ ఎప్పుడైతే ఈజీ ప్యారల్ డిఏబి అని ఇట్లా వచ్చిందో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంకి వెళ్ళిపోండి, తెలుసు థియరంకి వెళ్ళిపోండి. డిఈ బై ఈఏ, డిఈ బై ఈఏ ఈజ్ ఈక్వల్ టు డిజి బై జీబి. ఓకేనా, దట్ ఈస్ రిలేషన్ నెంబర్ 1. సిన్స్ బై తెలుస్తారు. ఈసారి ఈ ట్రయాంగిల్కి వెళ్ళిపోండి, ఈసారి ఈ ట్రయాంగిల్కి వెళ్ళిపోండి. బిడిసి కన్సిడర్ ట్రయాంగిల్ బిడిసికి వెళ్ళిపోండి. మళ్ళీ ఎవరు ప్యారల్ ఉండరు ఈసారి, జిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు డిసి. మళ్ళీ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం తెలిసిన ప్రకారం ఈసారి ఏం రాయొచ్చు, విఎఫ్ బై ఇక్కడ ఏం రాసాము, ఈసారి ఎట్లా రాద్దామండి, డిజి బై జిబి ఈజ్ ఈక్వల్ టు డిజి బై
TB is equal to DG by TB is equal to CF by CF by FB. that is relation number 2 is equal to since by Thales theorem. From 1 comma 2 ఈ రెండు ఈక్వల్ అవుతాయండి. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. డిఈ బై ఈఏ is equal to CF by FP. దీన్ని రెసిప్రోకల్ చేస్తే అది వచ్చినట్టేగా. EA by DE is equal to FB by ఇంకా కావాలంటే ఈఏని ఏఈ అని రాసేది మీరు మార్చుకుని కావాలి. ఏఈ బై డిఈని ఈడి అని రాసేది, ఎఫ్బిని బిఎఫ్ అని రాసేది, ఎఫ్సి బిఎఫ్ బై రాయండి. జస్ట్ ఈ కన్స్ట్రక్షన్ తీసుకొని ఈ ట్రయాంగిల్ కి తేలిస్తేను ఈ ట్రయాంగిల్ కి తేలిస్తేను అప్లై చేస్తే ఓకేనా ఇది వచ్చేస్తే నెక్స్ట్ అండి ఎగ్జాంపుల్ 3. ఇంకో ఫిగర్ ఏంటండి PQR ST next in figure PS by SQ equal to PT by TR. Angle PST equal to angle PRQ. Prove that PQR is an isosceles triangle. PQR is an isosceles triangle. PQR is an isosceles triangle. Solution.
ఈ ట్రయాంగిల్ ఐసోస్సిలస్ ట్రయాంగిల్ అని చెప్పి చెప్పాలంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ ఐసోస్సిలస్ ట్రయాంగిల్ అని చెప్పి చెప్పాలంటే ఎన్ని టూ సైడ్స్ ఈక్వల్ అని అవ్వాలి, లేకపోతే అమాంగ్ 3 యాంగిల్స్ 2 యాంగిల్స్ అయినా కానీ ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉంటుంది. చెప్పాలి ఐసోస్సిలస్ ట్రయాంగిల్ చెప్పాలంటే ఎన్ని టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి, లేకపోతే ఎన్ని టూ అమాంగ్ 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ చెప్పాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఏమి ఇచ్చాడు, పిఎస్ బై ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు పిటి బై టిఆర్. ఇది ఇచ్చాడు అనగానే మనం ఏమంటే దేనికి వెళ్ళిపోతాం, పిఎస్ బై ఎస్టీ బై ద కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం చెప్తాం, ఎస్టీ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్ అని చెప్పేస్తాం. సిన్స్ బై the converse of basic proportionality theorem, by the converse of Thales theorem. Okay, next ఈ కండిషన్ తో పాటు ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, ఆల్సో గివెన్ PST is equal to P ఆర్క్యూ ఇచ్చాడు. అంటే ఈ యాంగిల్ ఎలా ఇచ్చాడు ఈక్వల్ అని ఇచ్చాడు. చూడండి ఈ లైన్ ఎలా ఉంది, ప్యారలల్ ఉంది. యాంగిల్ ఎలా ఉంది, ఈక్వల్ ఉంది. సపోజ్ ఈ యాంగిల్ ఎక్స్ అనుకోండి, ఈ యాంగిల్ కూడా ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనము ఈ లైన్ ప్యారలల్ అవుతున్నప్పుడు ఇది కామన్ లైనేగా, ఈ యాంగిల్ ఏమైంది, ఈ యాంగిల్ ఏమైంది ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు టూ లైన్స్ ఉన్నాయి ఓకేనా. ఇప్పుడు ఈ లైన్ ట్రాన్స్వర్సల్ లైన్, ఈ యాంగిల్ ఎలా ఉంటుంది బై వచ్చి ఇప్పుడు చెప్తారు, ఈ యాంగిల్ ఈక్వల్ అవుతున్నప్పుడు ఈ లైన్ యాంగిల్ ఈక్వల్ అవుతున్నప్పుడు మనం ఏం చెప్తాం, ఈ రెండు యాంగిల్స్ ఏమంటాము కరస్పాండింగ్ యాంగిల్స్. ఈ యాంగిల్ ఏమైంది ఈక్వల్, కరస్పాండింగ్ ఈక్వల్. అదే మాట రాయండి. ఎప్పుడైతే యాంగిల్ ఈక్వల్ అనుకున్నారో దీని సమ్ ఎక్స్ అనుకోండి, సేమ్ ఆల్సో గివెన్ అని రాయండి మేడం. గివెన్ అని రాయండి. ఈ రెండు ఈక్వల్ కదా, సమ్ ఎక్స్ అనుకోండి. యాంగిల్ పిఎస్టి యాంగిల్ పిఆర్క్యూ ఇది కూడా సమ్ ఎక్స్ అనుకోండి. ఇంప్లైస్ దట్ ఈస్ ఆల్సో దేనికి ఈక్వల్ అండి, యాంగిల్ పిక్యూ ఆర్ ఈక్వల్, PQ కరస్పాండింగ్ యాంగిల్స్. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ గా వచ్చినాయో, ఇప్పుడు ఇది రెండు ఈక్వల్ గా వచ్చినాయో మనకి ఆర్ దగ్గర యాంగిల్ క్యూ దగ్గర యాంగిల్ ఈక్వల్ అయిందో ఓకేనా, టూ సైడ్స్ ఈక్వల్, టూ యాంగిల్స్ ఈక్వల్ అయినాయిగా, అప్పుడు ఏం చెప్పొచ్చు, టూ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండే కదా, ఈ యాంగిల్ ఈక్వల్ అయింది కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆటోమేటిక్ గా పీక్యూ దేనికి ఈక్వల్ అయింది, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ ఈక్వల్. Since sides opposite to equal angles are equal, sides opposite to equal angles are equal. Therefore, triangle PQR is an isosceles. isosceles.